ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు: భూ చరిత్రలో కొత్త శకం, అమల్లోకి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం, పింఛన్ల పంపిణీకి జాతీయ అవార్డు, డిసెంబర్ 28 నుంచి విజయవాడ పుస్తక మహోత్సవం, నేరగాళ్ల చేతుల్లోకి కృత్రిమ మేధ, ఆందోళన వ్యక్తం చేసిన రాష్ట్రపతి ముర్ము, కొండపై నుంచి టన్నెల్లోకి రంధ్రం నేడు సిద్ధమవుతుందని అంచనా, స్కూళ్లపై బాంబుల వర్షం, ఇజ్రాయెల్ దాడులు, వందల్లో మృతులు, చిన్నారులు స్క్రీన్కు అతుక్కుంటే ప్రమాదమే, వయోజనులకు రోగనిరోధక టీకాలు, వాసవ్య నర్సింగ్ హోంలో 1246వ ఆరోగ్య సదస్సు, మూడో టైటిల్పై టీమిండియా గురి, విపరీతమైన దగ్గు, ఆయాసాలతో బాధపడే వారికి చికిత్స. ఈరోజు వార్తల్ని చూద్దాం. భూ చరిత్రలో కొత్త శకం. దేశంలోనే మొట్టమొదటిసారిగా వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో రాష్ట్రంలో భూముల చరిత్రలో కొత్త శకం నమోదు కానుంది. భూ యజమానులకు భరోసా ఇచ్చే ఈ చట్టాన్ని తేవడానికి దేశంలోని పలు రాష్ట్రాలు చాలా ఏళ్లుగా చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో దీన్ని సాధ్యం చేసి చూపించింది. అత్యంత సంక్లిష్టమైన భూ హక్కుల చట్టం తెచ్చిన మొట్టమొదటి రాష్ట్రంగా చరిత్ర సృష్టించింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2019 జూలైలో ల్యాండ్ టైటిలింగ్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపింది. పలు మార్పుల తర్వాత ఇటీవలే దానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. వాస్తవానికి అన్ని రాష్ట్రాల్లో ల్యాండ్ టైటిలింగ్ చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా చెబుతోంది. ఈ ఆలోచనలు అందిపుచ్చుకొని దాన్ని ఆచరణలోకి తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ సఫలీకృతమైంది. గత నెల అక్టోబర్ 31వ తేదీ నుంచి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 అమల్లోకి వచ్చింది. ప్రస్తుత వ్యవస్థలో భూమి హక్కులకు సంబంధించిన రాష్ట్రంలో 30కి పైగా రికార్డులు ఉన్నాయి. ఇన్ని రికార్డులు ఉన్నా చట్టపరంగా ఏది కూడా తుది రికార్డు కాదు. ఈ రికార్డుల్లో పేరున్న వేరే వాళ్ళు అది తనదని అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. భూ యజమానికి తన భూమి తనదేనని పూర్తి భరోసా లేదు. టైటిలింగ్ చట్టంలో భూ యజమానులకు తమ భూములపై భరోసా ఇస్తుంది. టైటిల్ రిజిస్టర్లో నమోదైన వివరాలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుంది. టైటిలింగ్ చట్టం కింద రూపొందిన రిజిస్టర్ ప్రకారం ప్రెజెంటివ్ రికార్డు వ్యవస్థ స్థానంలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థ వస్తుంది. పాత రికార్డులేవి చెల్లవు. భూమి హక్కుల చరిత్ర కొత్తగా మొదలవుతుంది. ఒకసారి టైటిల్ రిజిస్టర్లో పేరు వచ్చిన తర్వాత ఏదైనా నష్టం జరిగిందన్నా భూ యజమాని నిరూపించుకోగలిగితే బీమా సైతం ఇస్తారు. భూమి హక్కులకు ఇబ్బంది కలిగితే టైటిల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని చట్టంలో పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీకి జాతీయ అవార్డు. ప్రతి నెల టంచన్గా 1వ తేదీనే ఇచ్చే సామాజిక పెన్షన్ల కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశంలో మరెక్కడా లేని విధంగా విప్లవాత్మక రీతిలో మన రాష్ట్రంలో కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ప్రముఖ సంస్థ స్కోచ్ ఈ ఏడాది ప్లాటినం అవార్డును ప్రకటించింది. అలాగే రాష్ట్రంలో నిర్వహిస్తున్న మహిళా మార్టులకు గోల్డ్ అవార్డు, పొదుపు సంఘాల బలోపేతానికి జరుగుతున్న కార్యక్రమాలకు సిల్వర్ అవార్డును స్కోచ్ సంస్థ అందించింది. శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవార్డులను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ CEO ఇంతియాజ్ అందుకున్నారు. డిసెంబర్ 28 నుంచి విజయవాడ పుస్తక మహోత్సవం. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 28 నుంచి జనవరి 7 వరకు 34వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు టి మనోహర్ నాయుడు, కె లక్ష్మయ్య చెప్పారు. ఈ ఏడాది కూడా పుస్తక మహోత్సవాన్ని విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పబ్లిషర్స్, డిస్ట్రిబ్యూటర్స్ పాల్గొంటారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన అన్ని రకాల పుస్తకాలు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. నేరగాళ్ల చేతుల్లోకి కృత్రిమ మేధ. నేరగాళ్లు కృత్రిమ మేధను ఉపయోగించుకొని డీప్ ఫేక్ వీడియోలు, చిత్రాలను సృష్టిస్తుండడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం రాష్ట్రపతి భవన్లో తనను కలుసుకున్న IPS 2022 బ్యాచ్ అధికారులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. సైబర్ నేరాలు, డ్రగ్ మాఫియా, వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదం వంటి పలు సవాళ్లను పోలీసు బలగాలు ఎదుర్కొంటున్నాయని చెప్పారు.
నూతన సాంకేతిక సోషల్ మీడియా ప్రభావంతో పరిస్థితుల్లో వేగంగా మార్పులు సంభవిస్తున్నాయి. నేరగాళ్లు కృత్రిమ మేధను ఉపయోగించుకుంటున్నారు. దీంతో డీప్ ఫేక్ వంటి సమస్యలు నేడు మన ముందున్నాయని ముర్ము చెప్పారు. నేరగాళ్లపై పైచేయి సాధించాలంటే పోలీసు అధికారులు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. కాస్త మెరుగైన ఢిల్లీ వాయు నాణ్యత ఢిల్లీలో కాస్త మెరుగవడంతో కేంద్రం కీలక చర్యలు తీసుకుంది. వాయు కాలుష్యం అత్యంత తీవ్రం నుంచి అంటే సివియర్ నుంచి అతి తీవ్రం అంటే వెరీ పూర్కు చేరుకుందని వివరించింది. దేశ రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మాణ సంబంధ పనులపై నిషేధాన్ని తొలగించింది. కాలుష్యాన్ని వెదజల్లే ట్రక్కుల ప్రవేశానికి అనుమతించింది. గాలి దిశ మారడం, గాలి వేగం పెరగడంతో కాలుష్య తీవ్రత తగ్గినట్లు వివరించింది. కొండపై నుంచి టన్నెల్లోకి రంధ్రం నేడు పూర్తవుతుందని అంచనా. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో సిల్క్వారా సొరంగం కూలి అప్పుడే 7 రోజులైంది. లోపల చిక్కుకున్న 40 మంది కార్మికుల భద్రతపై ఆందోళనలు తీవ్రమవుతుండగా అధికారులు మరో ప్రత్యామ్నాయాన్ని ముందుకు తెచ్చారు. శుక్రవారం నిలిపివేసిన అమెరికన్ అగర్ యంత్రం డ్రిల్లింగ్ పనులను మళ్లీ ప్రారంభించారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ రూపొందించిన తాజా ప్రణాళిక ప్రకారం సొరంగ నిర్మాణ పనులు సాగుతున్న కొండపై నుంచి సొరంగంలోకి సమాంతరంగా రంధ్రం చేయాల్సి ఉంది. కొండపై నుంచి 1000 నుంచి 1100 మీటర్ల పొడవైన రంధ్రం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పనులు ప్రారంభించారు. ఇది ఈ రోజు కల్లా సిద్ధమవుతుందని బీఆర్ఓకి చెందిన మేజర్ నమన్ నరూలా చెప్పారు. ముందుగా 4 నుండి 6 అంగుళాల రంధ్రాన్ని తొలిచి లోపల చిక్కుబడిపోయిన వారికి అత్యవసరాలను అందిస్తాం. పరిస్థితులు అనుకూలిస్తే 3 అడుగుల వెడల్పుండే రంధ్రాన్ని 900 మీటర్ల పొడవున తొలుస్తాం. దీని గుండా లోపలున్న వారు కూడా బయటకు చేరుకోవచ్చని బోర్డర్ రోడ్స్ డీజీ ఆర్ఎస్ రావు చెప్పారు. స్కూళ్లపై బాంబుల వర్షం. గాజాల యుద్ధ తీవ్రత ఏమాత్రమూ తగ్గుముఖం పట్టడం లేదు. ఇటు వసతులలేమి, అటు ఇజ్రాయెల్ బాంబింగ్తో అక్కడ పాలస్తీనియన్ల పరిస్థితి దుర్భరంగా మారుతోంది. కొద్ది రోజులుగా ఆసుపత్రులను దిగ్బంధిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం శనివారం స్కూళ్లపై విరుచుకుపడింది. పాలస్తీనా శరణార్థుల కోసం ఐరాసా సంస్థ నడుపుతున్న ఆల్ ఫలా స్కూల్పై జరిగిన దాడుల్లో 130 మందికి పైగా మరణించారు. గంటల వ్యవధిలోనే జబాలియా శరణార్థి శిబిరంలో వేలాది మంది తలదాచుకుంటున్న ఆల్ ఫకురా స్కూల్పై యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించడంతో 100 మందికి పైగా మరణించినట్టు సమాచారం. అనంతరం బెయిట్ లాహియాలోని తల్ ఆల్ జాతర స్కూల్ భవనం కూడా బాంబు దాడులతో దద్దరిల్లిపోయింది. 3 ఘటనల్లో వందలాది మంది పౌరులు దుర్మరణం పాలైనట్టు చెబుతున్నారు. చిన్నారులు స్క్రీన్కు అతుక్కుంటే ప్రమాదమే. 12 ఏళ్లలోపు చిన్నారులు ఎక్కువసేపు స్క్రీన్లకు అతుక్కుపోతే మెదడు పనితీరులో మార్పులు చోటు చేసుకుంటున్నాయని శాస్త్రవేత్తల తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. గత 23 సంవత్సరాల పాటు 30,000 మంది చిన్నారుల మెదడు ఇమేజ్లను విశ్లేషించి సంబంధించిన సమగ్ర అధ్యయనం ఫలితం ఇది. మెదడు అభివృద్ధి చెందే క్రమంలో కొత్త రకం పనులు చేయాల్సి వచ్చినప్పుడు న్యూరాన్ల నెట్వర్క్ ఏ మేరకు మార్పులకు లోనవుతుందనే అంశాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. రీసెర్చ్ కోసం చిన్నారి మెదడు 33 విభిన్న ఇమేజ్లను విశ్లేషించారు. ఎక్కువసేపు టీవీ చూడడం, కంప్యూటర్ గేమ్స్ ఆడటంతో 12 ఏళ్లలోపు చిన్నారుల మెదడు పనితీరు ప్రభావితమవుతోంది. దీంతో మెదడు పైపొర కార్టెక్స్లో నిర్మాణాత్మక మార్పులు జరుగుతున్నాయి. జ్ఞాపక శక్తి, ప్లానింగ్ సామర్థ్యం, స్పందించే గుణంలో మార్పులు వస్తున్నాయి. దీంతో స్పర్శ, ఒత్తిడి, వేడి, చల్లదనం, నొప్పి వంటి ఇంద్రియ సంబంధ అంశాలను మెదడు ప్రాసెస్ చేసే విధానంలోనూ మార్పులు కనిపించాయి. జ్ఞాపక శక్తి, వినడం, భాష వంటి వాటిని గుర్తుంచుకునే మెదడు భాగంలో నిర్మాణాత్మక మార్పులు వచ్చాయి. దృశ్య సమాచారాన్ని సరిపోల్చే మెదడు భాగంలో భౌతిక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ట్యాబ్ను వినియోగించే వారి మెదడు పనితీరు, సమస్యల పరిష్కార సామర్థ్యం బాగా తగ్గిపోయాయి. మేధస్సు, మెదడు పరిమాణం తగ్గిపోవడానికి వీడియో గేమ్స్, అత్యధిక ఇంటర్నెట్ వినియోగమే కారణమని రీసెర్చ్ వెల్లడించింది. వయోజనులకు రోగ నిరోధక టీకాల గురించి అవగాహన అవసరం. వాసవ్య నర్సింగ్ హోంలో 1246వ ఆరోగ్య సదస్సు. వ్యాధి నిరోధక టీకాలు పిల్లలకే కాదు పెద్దలకి కూడా అవసరం. పెద్దలకి వేసే వ్యాధి నిరోధక టీకాల గురించి అవగాహన అవసరమని ప్రముఖ ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఎంఎస్ గోపాలకృష్ణ పేర్కొన్నారు.
వాసవ్య నర్సింగ్ హోంలో డాక్టర్ సమరం అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వయోజనులకు రోగనిరోధక టీకాల అంశంపై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ వయసు వచ్చాక కొందరికి కొన్ని వ్యాధులు అతి తేలికగా సంక్రమిస్తాయన్నారు. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడంతోనూ చిన్నతనంలో వేసిన కొన్ని వ్యాక్సిన్ల పవర్ తగ్గిపోవడంతోనూ తలెత్తే వ్యాధులు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందన్నారు. అందుకని కొన్ని రకాల వ్యాక్సిన్లు పెద్దలకు వేయవలసి వస్తుందన్నారు. అంతేకాకుండా కొన్ని వ్యాక్సిన్లు కేవలం 1 సంవత్సరం పాటు లేదా కొంతకాలం పాటే రక్షణ కలిగిస్తాయన్నారు. ఇటువంటి కేసుల్లో కూడా బూస్టర్ డోసుగా చిన్ననాడు వేసిన వ్యాక్సిన్లను పెద్దవాళ్ళకి వేయవలసి వస్తుందన్నారు. చాలామంది బూస్టర్ డోసు వేయించుకోకపోవడం వల్ల పెద్ద వయసులో వ్యాధులకు గురై అనారోగ్యం పాలవుతారన్నారు. ఇలాంటి వ్యాక్సిన్లు పెద్దవాళ్ళకి వేసే వాటిల్లో ప్రతి ఏడాది ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ప్రధానమైందన్నారు. అలాగే పెద్దవాళ్లలో హెపటైటిస్ బి, వేరిసెల్లా, మెనింగోకోకల్, ఎంఎంఆర్, న్యూమోకోకల్, హెపటైటిస్ ఏ, హెచ్పివి, హెర్పిస్ జోస్టర్ వ్యాక్సిన్లు ముఖ్యమైనవన్నారు. వీటి విషయంలో అవగాహన కలిగి ఉండటం అవసరమన్నారు. ఏవి ఎప్పుడు వేయాలో డాక్టర్ తెలియజేస్తారన్నారు. పెద్దవాళ్ళకి సంబంధించిన వ్యాక్సిన్లు వేయించుకోవడం వల్ల హాయిగా, ఆరోగ్యంగా, సురక్షితంగా జీవించవచ్చన్నారు. డాక్టర్ మారు వందన సమర్పణ చేశారు. 3వ టైటిల్పై టీమిండియా గురి. రోహిత్ మెరుపు ప్రదర్శనలు, కోహ్లీ అద్భుత బ్యాటింగ్ విన్యాసాలు, శ్రేయస్, రాహుల్ దూకుడు, షమి వికెట్ల వరద, జడేజా ఆల్రౌండ్ ప్రదర్శన. గత 10 మ్యాచ్ల్లో ఇవన్నీ అభిమానుల మనసుల్లో ముద్రించుకుపోయాయి. ఇప్పుడు మరొక్కసారి ఇలాంటి ఆట కావాలి. టోర్నీ అశాంతం చూపించిన ఎదురులేని ప్రదర్శనను ఇంకోసారి చూపించి మరెప్పటికీ మరిచిపోలేని చిరస్మరణీయ జ్ఞాపకంగా మిగల్చాలి. ఏకంగా 10 విజయాలు. ప్రపంచ కప్ లీగ్ దశలో 9 మంది ప్రత్యర్థులపై తిరుగులేని ఆధిపత్యం. సెమీఫైనల్లోనూ అదే జోరు. ఇంత అసాధారణ ఆటతో టీమిండియా ఫైనల్ చేరుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ రోహిత్ శర్మ బృందం దానిని చేసి చూపించింది. ఒక్క ఓటమి లేకపోవడమే కాదు, అసలు లోపమే లేని దుర్భేద్యమైన ఈ జట్టు విశ్వ విజేతగా నిలవాలి. ఒకరో ఇద్దరో కాదు, భారత జట్టులో ఒకరికి తీసుకునే విధంగా మరొకరి ప్రదర్శన కొనసాగింది. ఏ ఒక్క ఆటగాడిపైనో ఆధారపడకుండా సమిష్టి తత్వంతో జట్టు విజయాలు అందుకుంది. అదే ఇప్పుడు జట్టు బలం. ఎవరు విఫలమైనా నేనున్నానంటూ జట్టు కోసం తర్వాత ఆటగాళ్లు సిద్ధమయ్యారు. ఇదే ఆట ఇప్పుడు ప్రపంచ కప్ గెలిపించాలి. కోట్లాది అభిమానుల ఆశలను నిజం చేయాలి. అయితే ఎదురుగా ఉన్నది మామూలు జట్టు కాదు. 5 సార్లు విశ్వ విజేతగా నిలవడం మాత్రమే కాదు, అంగుళం అవకాశం లేని చోట నుంచి కూడా అవకాశాలు సృష్టించుకొని ప్రత్యర్థిని పడగొట్టగల నైపుణ్యం ఉన్న ఆస్ట్రేలియా. ఈ టోర్నీలోనూ ఆరంభంలో తడబడిన ఆ జట్టు తర్వాత తనేంటో చూపించింది. ఒత్తిడి అనే పదానికి అర్థం తెలియని కంగారులను భారత్ అడ్డుకోవాలి. చివరిగా ప్రతీకారం అనే మాటకు క్రికెట్ భాషలో అర్థం తీసుకుంటే అదే ప్రత్యర్థిని అదే తరహా వేదికపై అదే స్థాయిలో ఓడించాలి. అలా చూస్తే 2003లో ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్లో ఓడిన భారత్కు 20 ఏళ్ల తర్వాత దక్కిన అవకాశం ఇది. ఆసీస్ను పడగొట్టి మూడోసారి భారత్ విశ్వ విజేతగా నిలవాలని మైదానంలో 1,00,000 మంది అభిమానుల సమక్షంలో రోహిత్ శర్మ జట్టు ప్రపంచ కప్ను సగర్వంగా ఎత్తుకోవాలని యావత్ భారతం ఆశిస్తోంది. విపరీతమైన దగ్గు, ఆయాసాలతో బాధపడే వారికి చికిత్స. దగ్గు ప్రధాన లక్షణంగా వ్యక్తమయ్యే సిఓపిడి సమస్య పెద్దల్లో, అందున 40 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. సిగరెట్లు, బీడీలు, చుట్టలు, హుక్కా కాల్చేవారిలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. వాతావరణ కాలుష్యాల్లో ఉండే దుమ్ము, ధూళితో పాటు బొగ్గు గనులు, సిమెంట్, టెక్స్టైల్స్, రసాయనాల కాలుష్యం వెలువడే పరిశ్రమల దగ్గర ఉండే వారిలోనూ, ఆభరణాలకు పోతూ పూసే ఎలక్ట్రోప్లేటింగ్ వంటి కార్ఖానాల్లో పనిచేసే వారిలో కూడా ఇది ఎక్కువ. పొగ తాగే అలవాటు ఉన్నవారిలో లేదా నిత్యం కాలుష్యాలకు ఎక్స్పోజ్ అవుతున్న వారిలో ఊపిరితిత్తులోని గాలి తీసుకువెళ్లే శ్వాసనాళాలకు వాపునకు గురవుతాయి. దాంతో ఊపిరి సరిగా అందదు. లంగ్స్ నిండుగా కాస్త బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది. ఛాతి పట్టేసినట్టుగా ఉంటుంది. ఇక ఆస్తమా ఉన్న వ్యక్తులు సరైన చికిత్స తీసుకొని దాన్ని కంట్రోల్లో ఉంచుకొని సందర్భాల్లో దీర్ఘకాలిక దుష్ప్రభావంగా సిఓపిడి రావచ్చు. సిఓపిడిలో దగ్గు, ఆయాసాలు ప్రధాన లక్షణాలు. అయితే తీవ్రతను బట్టి ఇతరత్ర లక్షణాలు కూడా కనిపిస్తాయి.
ఇక దీనికి చికిత్స ఏమిటో చూద్దాం. పేరులోనే దీర్ఘకాలిక సమస్య అని చెప్పే ఈ వ్యాధికి చికిత్స కూడా దీర్ఘకాలికంగానే అవసరమవుతుంది. సిఓపిడి లక్షణాలు కనిపించినప్పుడు, దగ్గు కొద్దిగా ఉన్నప్పుడే డాక్టర్ను సంప్రదించాలి. లక్షణాలు పెరిగేదాకా ఆగడం లాంటి నిర్లక్ష్యం చేయకూడదు. చికిత్స ఎంత త్వరగా జరిగితే ఫలితాలు అంత బాగుంటాయి. సిఓపిడిని అంత తేలిగ్గా సమర్థంగా అదుపు చేయవచ్చు. వాయునాళాలను వెడల్పు చేసేందుకు పీల్చే మందులైన బ్రాంకో డైలేటర్స్, నెబులైజర్స్ను ఉపయోగిస్తారు. వాటిని ఉపయోగించగానే అవి శ్వాసనాళాలను వెడల్పు చేసి మరింత హాయిగా తేలిగ్గా శ్వాస పీల్చుకోవడానికి తోడ్పడతాయి. సిఓపిడికి దీర్ఘకాలం చికిత్స అవసరం కాబట్టి దగ్గు వంటి లక్షణాలు తగ్గుముఖం పట్టగానే వ్యాధి పూర్తిగా తగ్గినట్లుగా అనుకోకూడదు. లక్షణాలు తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ డాక్టర్లు సూచించినట్లు ఫాలోఅప్కు వెళ్తూ చికిత్స పూర్తయ్యే వరకు కొనసాగించాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. దేశంలోనే నెంబర్ 1 మెరైన్ స్టేట్ ఏపీ. 21న అహ్మదాబాద్లో అవార్డు ప్రదానం. రెవెన్యూ శాఖకు 3 స్కోచ్ అవార్డులు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలో చేపట్టిన 3 కీలకమైన అంశాలకు స్కోచ్ అవార్డులు లభించాయి. మ్యూటేషన్ సేవలు, టైటిల్ డీడ్ కమ్ పట్టాదార్ పాస్బుక్ల అంశానికి మొదట సిల్వర్ అవార్డు దక్కింది. వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు, భూరక్ష పథకం పేరుతో రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూముల రీసర్వే, గ్రామ అవార్డు సచివాలయాల ద్వారా ఆన్లైన్ రెవెన్యూ సర్వీసులకు 2 సిల్వర్ అవార్డులు వచ్చాయి. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికం. మధ్యప్రదేశ్లో ఏకంగా 76.22% పోలింగ్. 27 నుంచి వారం రోజుల పాటు కులగణన. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణనకు అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్ అన్నారు. ఈ నెల 27 నుంచి వారం రోజుల పాటు జిల్లాలో కులగణన జరుగుతుందన్నారు. మళ్లీ పేలిపోయిన స్టార్షిప్. మానవులను అంగారకుడు చంద్రుడిపైకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన మెగా రాకెట్ స్టార్షిప్ మళ్లీ నిరాశపరిచింది. రెండోసారి కూడా దీని ప్రయోగం విఫలమైంది. శనివారం నింగిలోకి పయనమైన 8 నిమిషాలకే ఈ రాకెట్తో సంబంధాలు తెగిపోయాయి. అనంతరం అది పేలిపోయింది. అయితే విస్ఫోటనానికి ముందే అది విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశించగలిగింది. అదొక్కటే ఊరట కలిగించే అంశం. 4 నుంచి జాతీయ అండర్-13 చెస్ టోర్నీ. అఖిల భారత చెస్ సమాఖ్య, తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 4 నుంచి 10 వరకు హైదరాబాద్లో జాతీయ అండర్-13 ఛాంపియన్షిప్ జరగనుంది. బాలబాలికల విభాగాల్లో జరిగే ఈ టోర్నీకి సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా నిలుస్తుంది. సెమీస్లో ఓడిన బోపన్న జోడీ. పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న, మ్యాచ్ అబ్డెన్ జోడీ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో బోపన్న అబ్డెన్ ద్వయం అర్జెంటీనా జోడీ చేతిలో ఓడిపోయింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి ఘోర వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఘోర వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.